నమస్తే సార్, మీ పేరండి? నా పేరు నత్తా నాంచారే సార్. నాంచారి గారు, మీరు ఏం చేస్తుంటారండి? ఆర్టిస్ట్ కండక్టర్ చేసి రిటైర్ అయిపోయింది సార్. సార్, ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కదా, సో మరి రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారండి? చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారికి. సో ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు సార్? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలైనా ఈ దేశంలో ఈ రాష్ట్రం 2014 నుంచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో, గ్రామసీమలు పల్లెల నుంచి బాట నుంచి టౌన్ లాగా ఎలా తయారు చేశారో ఈ రాజకీయ నాయకులు. ఉదాహరణకి మా ఊరే 1.5 ఇచ్చి డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, కరెంటు, ఎలక్ట్రిసిటీ బోర్డు, అట్లాగే వాటర్ పైపులు. పోతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇద్దరికే వచ్చేది. ఆ తర్వాత రాజశేఖర్ వచ్చిన తర్వాత 50 మందికి ఇచ్చేవాళ్ళు 2200 రూపాయల చొప్పున. మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అది 1000 రూపాయలు చేశారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా పేద ప్రజలు బతకలేరు, ఈ 1000 రూపాయలు వాళ్ళకి చాలా కష్టంతో కూడుకున్న పని, కూర్చుంటే లేవలేక లేతే కూర్చోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఇంకొక 1000 రూపాయలు ఇచ్చి ఒకళ్ళ మీద ఆధారపడుకోకుండా జీవించాలనే ఉద్దేశంతో ఆయన అన్నీ ఆలోచించి 1000 రూపాయలని 2000, 1500, 3000 రూపాయలు చేసి మరి పేద ప్రజల్ని ఆదుకోవటం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు ఎన్నడూ కూడా భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి విధానాలు కానీ ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. అట్లాగే మరి పోలవరం ప్రాజెక్టు ఉంది, ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టు. మరి ఆ ప్రాజెక్టు వల్ల మన ఈ కృష్ణా డెల్టాకి కానీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు కానీ ఎక్కడా కూడా నీరు కొరత లేకోకుండా రైతన్నులకు ఆసరాగా ఉంటూ మరి సంవత్సరానికి 2 పైర్లు పండించడానికి చంద్రబాబు నాయుడు గారు బాగా ముందుకొచ్చి చేస్తున్నారు. అట్లాగే పట్టుసీమ, అలాగే కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవరు, అలాగనే మన బెంచ్ కంపెనీ దగ్గర ఫ్లైఓవరు, అలాగనే విజయవాడ బందరు రోడ్డు, మెయిన్ నేషనల్ హైవే రోడ్డు, ఇట్లా ఇక చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇకపోతే ఇట్లా వచ్చి అట్లా పోయేవాళ్ళు ఉండారు చూసారా, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు, వాడు వేస్ట్ క్యాండిడేట్. ఆడికి ఎవరో ఓట్లేరు, వాడు కూడా గెలవలేడు. పోతే జగన్ అనేవాడు ప్రతి శుక్రవారం కొన్ని వేల కోట్లు కబ్జా చేసి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి వస్తున్నాడు. సంవత్సరన్నర జైల్లో ఉన్నాడు. వాడు వచ్చి నాకు ఓట్లు వేయమంటున్నాడు. అసలు ఆర్థిక పరమైనటువంటి దొంగతనం అనేటువంటిది అత్యాచారం కన్నా కూడా చాలా పెద్దది. తను కొన్ని వేల కోట్లు కబ్జా చేసేసాడు. వాడొచ్చి ఊళ్ళమ్మడి తిరిగి నాకు ఓట్లు వేయని అంటున్నాడు. ఓట్లు వేయటానికి సిద్ధంగా జనాలు లేరు. ఇవాళ 1000 రూపాయలని 2000 చేస్తే అసలు ప్రజలందరూ ఎంతో పండగ వాతావరణంలో ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా 1500, 3000 రూపాయలు. గ్రామాల్లో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, ఎలక్ట్రికల్ వస్తువులు, వాటర్ సప్లై, అస్సలు ఏమీ కావాలి అనేటువంటిది మేము అడక్కోకుండానే చేసేస్తున్నారు. నేను ఈ బందర్ జిల్లా పరిషత్ రోడ్డు ఏమని అడుగుదాం అనుకున్నా, నేను మనసులో అనుకున్నా ఆయన ఏం చేసేసాడు, 80 లక్షలు పెట్టి. ఇక మా ఊర్లో ఇక వచ్చేటువంటి నాయకులకు ఎక్కడా కూడా పని చేయటానికి లేదు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేసారు. ఇకపోతే హౌసింగ్ బోర్డు అప్లికేషన్ పెట్టుకుంటే ఇల్లు శాంక్షను, అప్లికేషన్ పెట్టుకుంటే ఫ్యాంక్షను, ఇట్లా 24 గంటల్లో ఆన్లైన్లో పెట్టి అడిగినోడికి లేదనుకోకుండా అన్నం పెట్టేటువంటి మన తెలుగుదేశం పార్టీ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికే ఓట్లేసి గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ 2000 పెంచిన తర్వాత బాగా మంచి వాతావరణం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.